Hi friends, welcome to our YouTube channel Arunachaleshwara Educational Channel. Today our subject is International Relations, అంతర్జాతీయ సంబంధాలు. టాపిక్ ఈజ్ G7 గ్రూప్ ఆఫ్ 7 ఏర్పాటైన సంవత్సరం 1975. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల సమూహం. 1975లో ఏర్పడిన G6 దేశాలు USA, UK, పశ్చిమ జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ. 1976లో కెనడా 7వ దేశంగా చేరింది. 1997లో రష్యా చేరికతో G7 G8గా మారింది. ఈ G7 కూటమికి ఎటువంటి ప్రధాన కార్యాలయము లేదు. ప్రస్తుతం సభ్య దేశాలు 7: USA, కెనడా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఏకైక ఆసియా దేశంగా జపాన్ నిలిచింది. క్రిమియా వివాదం కారణంగా 2014లో రష్యాను సస్పెండ్ చేయడంతో ఈ కూటమి G8 కాస్త G7గా మారింది. అభివృద్ధి చెందిన 7 దేశాల మధ్య పరస్పర వాణిజ్య, రక్షణ, సహాయ సహకారాలను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఈ G7 గ్రూపు ఏర్పడింది. 2027 నాటికి భారత్ వంటి వర్ధమాన దేశాల్లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు పారదర్శకంగా నిధులు అందించేందుకు G7 కూటమి పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. దీని కింద $600 బిలియన్ సమకూర్చినట్లు తెలిపారు. 49th G7 సదస్సు 2023 మే 19th to 21st తేదీలలో జపాన్లోని హిరోషిమాలో జరిగింది. 50th G7 సదస్సు ఇటలీలో జరిగింది. ప్రస్తుతం ఈ 2025లో 51st G7 సదస్సు కెనడాలో జరుగుతుంది. అయితే ఖలిస్తాన్ ఇష్యూ తరువాత భారత్ కెనడాకు మధ్య ఉద్రిక్తతలు పెరిగి సంబంధాలు దెబ్బతిన్నాయి. స్వయంగా కెనడా ప్రధాని ఆహ్వానంతో ఉద్రిక్తతలు తగ్గి సత్సంబాలు నెలకొల్పబడటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక్కడ ఎగ్జామ్లో G7 దేశాలు కానివి అయినవి వాటిని గుర్తించండి అని ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ఎలాగా ఈజీగా గుర్తించాలో అనే విషయం ఇక్కడ పరిశీలిద్దాం. G7 దీనికి గుర్తుగా ట్రిక్ కెన్, అంకుల్, ఫ్రాన్స్, జస్ట్, గెట్, ఇన్ USA అనే దాన్ని గుర్తుంచుకుంటే కెన్ అంటే కెనడా అని, అంకుల్ అంటే UK అని, ఫ్రాన్స్, జస్ట్ అంటే జపాన్ అని, గెట్ అంటే జర్మనీ అని, ఇన్ అంటే ఇటలీ అని, USA ఈ విధంగా G7 దేశాలను గుర్తించు.